అన్నయ్య కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం కూడా తప్పేనా? నువ్వాగు బావా. ఇది నాకు కృష్ణవేణికి సంబంధించిన విషయం. మేమిద్దరమే తేల్చుకుంటాం. మధ్యలో ఎవరూ మాట్లాడొద్దు. చెప్పు కృష్ణవేణి, ఇది తప్ప కాదా? 10 మంది సంతోషం కోసం ఒక చిన్న తప్పు చేసినా అది ఒప్పే. సభాష్, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఉపదేశాలు బాగానే చెప్తున్నావు. అవును సాత్విక, తప్పే చేశాను. వాడి మీద మాకున్న ప్రేమ నన్నిలా తప్పు చేయించేలా చేసింది. అయితే ఇప్పుడేమంటావు? ప్రేమ? త్రిలోక్ మీద మీకు ప్రేమ? ఈ అబద్ధమాడి మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నావు కృష్ణవేణి. కట్టుకున్న వాడి మనసుని, తల్లిదండ్రులుగా పెంచిన అత్తమామల్ని దూరం చేసుకున్న దానివి. పసిపిల్లల మీదున్న ప్రేమ గురించి నీకేం తెలుస్తుంది సాత్విక? అబచ్చా, అయితే త్రిలోక్ మీద నీకు బోలెడంత ప్రేముందంటావు. వాడి మీద నాకు ప్రేమ లేదు అంటావు. నీకు వాడి మీద ప్రేమ లేదు అని నేను అనడం లేదు. వాడి ప్రేమని, వాడి పసి మనసుని నువ్వు అర్థం చేసుకోవడం లేదు అని చెప్తున్నాను. సరే, అలాగే. రేపు మనిద్దరం ముఖాముఖి కలుసుకుందాం. వాడి మనసుని నువ్వెంత అర్థం చేసుకున్నావో, వాడి మీద నీకెంత ప్రేముందో తేల్చుకుందాం. సరే, అలాగే. కానీ ఒక షరతు. ఏంటి? వాడి మీద నీకున్న ప్రేమని నిరూపించుకోవటంలో ఒకవేళ నువ్వు ఓడిపోతే మళ్ళీ జన్మలో వాడి జోలికి రానని నాకు మాటివ్వాలి. ఒకవేళ నేను నిరూపించుకుంటే వాడు మమ్మల్ని కలవడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టనని నువ్వు కూడా నాకు మాటివ్వు. గుడ్. కాన్ఫిడెన్స్ అంటే ఇలా ఉండాలి. నేను మాటిస్తున్నాను. ఎక్కడికి రావాలి, ఏ టైంలో కలవాలనేది నేను ఫోన్ చేసి చెప్తాను. అలాగే. ఏ టైం అయినా, ఏ ప్లేస్ అయినా పర్వాలేదు. నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను. ఆల్ ది బెస్ట్ కృష్ణవేణి ఉరఫ్ పల్లవి. కృష్ణవేణి త్రిలోక్ని తీసుకెళ్తున్న విషయం సాత్వికకి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏమో. సాత్వికని కలవడానికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా? త్రిలోక్ విషయం అడ్డుపెట్టుకుని నిన్ను అవమానించడానికి రమ్మనుంటుంది. ఇలా జరుగుతుందని నేను ముందే హెచ్చరించాను. పసిపిల్లాడు నానమ్మ తాతయ్య ప్రేమకు దూరం చేయకూడదని ఇదంతా చేశావు. చూడు ఇప్పుడేమైందో. ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. రేపు సాత్విక ఏం మాట్లాడుతుందో చూద్దాం. తనని ఎలా హద్దులో పెట్టాలో నాకు బాగా తెలుసు. అది కాదమ్మా, ఆ సాత్విక గుంట నక్కలాంటిది. తన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దాని మొండితనం, మూర్ఖత్వం, పట్టుదల నాకు బాగా తెలుసు. నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది. మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించడం కోసం మేనమామ మీదే ఎలాంటి నిందలు వేసిందో నీకు తెలుసు కదా. ఛ! మా ఇంట్లో మా కళ్ల ముందు పెరిగిన మనిషికి భయపడాల్సొస్తోంది. ఇంతకన్నా నీచం లేదు. మనం సాత్విక గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం బావా. అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.
నేను త్రిలోక్ని పల్లవి అనే పేరుతో పరిచయం చేసుకున్నాను అంతే. ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. సాత్విక చెప్పినట్టే ఇది మేమిద్దరమే తేల్చుకోవాల్సిన విషయం. దీన్ని నేనే ఫేస్ చేస్తాను. దీని గురించి మీరెవరూ టెన్షన్ పడకండి. ఆ టెన్షన్లో ఏమవుతుందోనన్న భయంతో ఎవరు ఈ విషయంలో ఇన్వాల్వ్ కూడా అవ్వద్దు. ప్లీజ్ ఈ విషయం నాకే వదిలేయండి. ఏంటలా చూస్తున్నావు? సాత్విక ఇప్పుడు ఇలాంటి ప్లేస్కి రమ్మందేంటి? ఇక్కడ ఎన్ని అవమానాలు చేసి పంపిస్తుందో అని ఆలోచిస్తున్నావా? లేదు, సాత్విక ఇలాంటి విషయం డిస్కస్ చేయటానికి ఇంత ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణాన్ని సెలెక్ట్ చేసుకుందేంటా అని ఆలోచిస్తున్నాను. మన మనసు ఎలా ఆలోచిస్తుందో చుట్టూ ఉన్నవి కూడా అలాగే కనిపిస్తాయి. గుడ్, మాటలు బానే నేర్చావు. ఇప్పుడు సంపాదిస్తున్నావు కదా, ఆ మాత్రం తెగింపు ఉంటుందిలే. దీన్ని తెగింపు అనరు, మనసులో మాట చెప్పుకోవడం అంటారు. నీ లాజిక్లు నాకు అనవసరం. సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నా కొడుక్కి దొంగ పేరుతో పరిచయమయ్యి నీ ఇంటికి తీసుకెళ్లావా లేదా? తీసుకెళ్లాను. 4 సంవత్సరాల కిందట నా ఇంటి మొహం కూడా చూడనని, నా కొడుకు మీద నీ నీడ కూడా పడనివ్వనని మాటిచ్చావు. మరి ఆ మాట ఎందుకు తప్పావు? బాబుకి కుటుంబ సభ్యుల ప్రేమ దూరం చేయటం ఇష్టం లేక వాణ్ణి నీతో పాటు తిప్పి మీతో అనుబంధం పెంచుకునేలా చేశావు. అది నాకిష్టం లేదని తెలిసి కూడా అలా ఎందుకు చేశావు? చెప్పాను కదా, నేనేది చేసినా వాడి మీద ఇష్టంతోనే చేశాను, వాడి మీద ప్రేమతోనే చేశాను. ఈ విషయం కార్తీక్ బావకు కూడా తెలుసా? ఏమో, నాకు తెలీదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మీరంతా కలిసి నన్నొక పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. మాకు అవసరం లేదు. త్రిలోక్ని మీరు పట్టించుకోకపోవడంతో వాడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అది చూసి భరించలేక వాడు సంతోషంగా నవ్వుతూ ఉండాలనే ఇలా చేశాను తప్ప నీ మీద పగ సాధించాలని మాత్రం కాదు. మాట మాట్లాడితే బాబు ప్రేమ కోసం బాబు బాధపడకూడదని వాడి మీద ప్రేమతోనే ఇదంతా చేశామంటున్నావు. అసలు వాడి మీద నీకేం అధికారం ఉందని అలా మాట్లాడుతున్నావు? సాత్విక, త్రిలోక్ నీకే కాదు, నాకు కూడా కొడుకే. వాడి మీద నీకెంత ప్రేముందో నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ప్రేమ నాకంటే ఎక్కువే ఉందా? వాడంటే నీకు అంత ప్రేముందా? అవును, ఉంది. వాడంటే నాకు ప్రాణం. వాడిని నాకంటే, నా భర్త కంటే ఎక్కువ ప్రేమించగలవా? వాడి కోసం నువ్వు ఏదైనా చేయగలవా? చేస్తాను. వాడి కోసం మారు పేరుతో దగ్గరవటమే కాదు, ఇంకేమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఈ మాట నా మీద పంతంతో అంటున్నావా, మనస్ఫూర్తిగా అంటున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. వాడంటే నాకు ప్రాణం, ప్రాణం. వాడు సంతోషంగా ఉండటానికి నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అయితే నువ్వు నీ ప్రాణాలివ్వాల్సిన అవసరం లేదు. 40 కోట్లివ్వు, వాణ్ణి నీకే ఇచ్చేస్తాను. ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. ఏ, డబ్బడిగేసరికి నీలో వాడి మీదున్న ప్రేమ చచ్చిపోయిందా?
చెవులు కూడా పనిచేయడం మానేశాయా? నీకు క్లియర్గా చెప్తున్నాను విను. నాకు 40 కోట్లు 40 క్రోర్స్ ఇస్తే వాణ్ణి శాశ్వతంగా నీకే ఇచ్చేస్తాను. అంటే నీ అవసరాల కోసం పిల్లాన్ని అమ్ముకుందామని చూస్తున్నావా? దానికి నువ్వే పేరు పెట్టినా నాకిష్టమే. నాకా డబ్బిచ్చేస్తే నీకు త్రిలోక్నిచ్చేస్తాను. చివరికి డబ్బు కోసం కన్న కొడుకును వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావన్నమాట. నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు. నాకు డబ్బు కావాలి. రేపు వాడు పెద్దయ్యాక కన్న తల్లే తన్ని డబ్బు కోసం అమ్మేసిందని తెలిస్తే వాడు నీ మొహం కూడా చూడ్డానికి ఇష్టపడ్డు. బాగా ఆలోచించుకొని చెప్పు. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. ఇప్పుడు నిర్ణయం చెప్పాల్సింది నువ్వు. 40 కోట్లిస్తే బాబు మీద అన్ని హక్కులు నీవే. అప్పుడు నువ్విలా వాణ్ణి దొంగతనంగా కలవాల్సిన అవసరం లేదు. నాకు తెలుస్తుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, వాడు నీ సొంతమయ్యాక వాణ్ణి తాకకూడదు అన్న నిబంధనలు కూడా ఉండవు. వాణ్ణి నీకు ఇష్టమొచ్చినట్టు పెంచుకోవచ్చు, నీకిష్టమొచ్చినట్టు ఆడుకోవచ్చు, చదివించుకోవచ్చు. నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. తీసుకుంటావా లేదా? నీ నిర్ణయం ఒక్కటే చెప్పు. సాత్విక, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? డబ్బు అవసరమైతే ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇలా సొంత కొడుకుని అమ్ముకుంటావా? అలా చేస్తే 500కి 1000 రూపాయలకి పిల్లల్ని అమ్మేసే ప్లాట్ఫామ్ మీద బతికే వాళ్ళకి నీకు తేడా ఏముంది? నాకు కంపారిజన్స్ అవసరం లేదు. వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు వాళ్లకుంటాయి. నా అవసరాలు నా ఆలోచనలు నాకు ఉంటాయి. ఈ పని చెయ్యొద్దు అని నాకు చెప్పే అధికారం నీకు లేదు. తీసుకుంటావా లేదా? అది మాత్రం చెప్పు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు కార్ల్ మార్క్స్. నాకు ఎన్ని నీతులు చెప్పావు. తీరా వాడు నీ దగ్గరికి రావాలంటే డబ్బులివ్వాలనేసరికి ఆలోచనలు పడ్డావు. ఇదేనా నీకు వాడి మీదున్న ప్రేమ? వాడు నా దగ్గర ఉండడం నాకిష్టమే, కానీ దానికోసం నువ్వెంచుకున్న పద్ధతే చాలా ఘోరంగా ఉంది. నీకున్న ఆప్షన్స్ రెండే. ఒకటి, వాడు కావాలి అంటే నువ్వు 40 కోట్లు ఇవ్వాలి. 2, అలా ఇవ్వకపోతే వాణ్ణి నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. వాణ్ణి నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. శాశ్వతంగా మర్చిపోవాలి. శాశ్వతంగా మర్చిపోవాలి. శాశ్వతంగా మర్చి నీ ఆప్షన్ ఏంటి? నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు. వాడికి దగ్గరవ్వటానికి దొంగచాటుగా వచ్చినప్పుడు లేని ఆలోచన మరిప్పుడెందుకు? 40 కోట్ల డబ్బు ముందు నీ ప్రేమ ఓడిపోయిందా? సరే, నీ ఇష్టం. నేను రేపటి వరకు టైం ఇస్తున్నాను. ఎస్ ఆర్ నో తేల్చి చెప్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బాబుని నువ్విప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పటికీ నీకు నీ కుటుంబానికి దగ్గర కానివ్వను. వాణ్ణి మీ అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోతాను. వాడు ఏడ్చినా మొత్తుకున్నా నా నిర్ణయంలో మార్పుండదు. ఆలోచించుకో.
ఏంటండి కృష్ణవేణి ఇంకా రాలేదు? వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ సాత్విక ఏం గొడవ పెట్టుకుందో ఏంటోనని భయంగా ఉందండి. అసలే కృష్ణవేణి మనసు సున్నితం. సాత్వికకేమో నోరు అదుపులో ఉండదు. అక్కడ ఏం జరిగిందో ఏంటో. ఏమైందమ్మా అంత టెన్షన్గా ఉన్నారేంటి? కృష్ణవేణి సాత్వికని కలవడానికి వెళ్ళిందిరా. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆ సాత్విక ఏమైనా గొడవ పెడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? అమ్మా, కృష్ణవేణి ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలదు, నాకు ఆ నమ్మకం ఉంది. అట్నుండి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో. లేదురా, సాత్విక ఎంతకైనా తెగించే రకం. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసిరారా. అలా ఏం జరుగుండదమ్మా. అలా ఏమైనా జరిగితే నాకు ఫోన్ చేసి ఉండేది కదా. ఆయన డౌట్ ఎందుకు? ఒకసారి ఫోన్ చేసి చూస్తానుండు. ఫోన్ రింగ్ అవుతోంది కానీ రిసీవ్ చేయట్లేదమ్మా. నాకెందుకో సాత్విక ఫోన్ చేసి కృష్ణవేణితో మాట్లాడాలి అని చెప్పినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. వెళ్ళి ఆఫీసులో చూడు. అక్కడ లేకపోతే తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అడుగు. అక్కడ కూడా లేకపోతే నేరుగా సాత్విక దగ్గరికి వెళ్ళి కృష్ణవేణిని ఏం చేశావని అడుగు. వెళ్ళరా. కృష్ణవేణి వచ్చేదాకా నా మనసులో ఉండదు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి చూసొస్తాను, సరేనా? నలభై కోట్లు ఇవ్వు, వాణ్ణి నీకే ఇచ్చేస్తాను. వాణ్ణి నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. కృష్ణవేణి, బావా బావా, ఏంటి కృష్ణవేణి, ఏమైంది? ఆ సాత్విక ఆ, సాత్విక, చెప్పు కృష్ణవేణి. ఆ సాత్విక త్రిలోక్ని మనకిచ్చేస్తుందట. త్రిలోక్ని మనకివ్వటం సంతోషకరమైన విషయమే కదా. దీనికి సంతోషించక ఏడుస్తున్నావెందుకు? నీకింకా అర్థం కావడం లేదు బావా. అసలు అమ్మతనం అంటే ఏంటి? ఈ సకల చరాచర సృష్టికి ఓంకారం. అమ్మతనం అంటే ఆకాశం కాదంటావా? అవును, అమ్మకు మించిన దైవమే లేదు. అలాంటిది ఒక్క పాము తప్ప ఈ ప్రాణకోటిలో ఏ తల్లి చేయని పని సాత్విక చేస్తోంది బావా. తన కడుపున పుట్టిన బిడ్డకు 40 కోట్లు ఖరీదు కట్టి నన్నే తీసుకోమంటోంది. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ తప్ప అన్ని కల్మషమైపోయాయి అన్నారు. కానీ ఈరోజు సాత్విక రూపంలో ఆ తల్లి ప్రేమ కూడా కల్మషమైపోయింది. ఏంటి కృష్ణవేణి నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నాను. కానీ అది నిజం బావా. నా ప్రాణమైన త్రిలోక్కి వెలకట్టింది.
సాత్విక అంత పని చేసిందా? అవును బావా, మీ ఇంట్లో పుట్టి పెరిగిన సాత్విక నోట ఎలాంటి మాట అయితే నేను వినకూడదు అనుకున్నాను, ఈరోజు నేను అదే మాట విన్నాను. త్రిలోక్కి బదులుగా సాత్వికకి 40 కోట్లు కావాలట. అదేంటి, వాడేమన్నా అంగట్లో దొరికే వస్తువు అనుకుంటోందా? ఇంచుమించు అలాంటి మాటే చెప్పింది బావా. తల్లి ప్రేమని తూకం వేస్తుంటే తట్టుకోలేకపోయాను. పిల్లాడికి బదులుగా 40 కోట్లు అడుగుతోంది. ఇది నిజమంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను కృష్ణవేణి. నమ్మక తప్పదు బావా, బేరం పెట్టింది నాకే. నిన్న సాత్విక నిన్ను కలిసిందా లేదా? అది అది నువ్వేం సంశయించొద్దు కృష్ణవేణి, నాకంతా తెలుసు. 40 కోట్లకి బాబుని నీకు అమ్మేస్తానని బేరం పెట్టిందా లేదా?